హాయ్ ఫ్రెండ్స్, 50,000 బడ్జెట్లో ఒక మంచి ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ ల్యాప్టాప్స్ అనేవి స్టూడెంట్స్, ఆఫీస్ కోసమే కాదు, గేమింగ్ అండ్ ఎడిటింగ్ సెట్ అయ్యేది కూడా ఉంది. అయితే ఈ ల్యాప్టాప్స్ యొక్క అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేవి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. అయితే మనం ఒక ల్యాప్టాప్ కొనే ముందు అసలు ఏ స్పెసిఫికేషన్ చూసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ ర్యామ్, స్టోరేజ్, ఎస్ఎస్డి, హెచ్డిడి అలా అవన్నీ చూసుకోవాలి. అయితే నేను 2 టైప్స్ కేటగిరీస్ ఎంచుకోవడం జరిగింది. అందులో మొదటిది కోడింగ్, బ్రౌజింగ్, యూట్యూబ్లో వీడియోస్ కోసం, రెండవది ఎడిటింగ్, గేమింగ్ కోసం. ఇలా 2 రకాలుగా ఎంచుకోవడం జరిగింది. అయితే మీరు ఈ ల్యాప్టాప్ అనేది ఏ పర్పస్ కోసం తీసుకోవాలనుకుంటున్నారో, ఎంత బడ్జెట్ కేటాయించాలనుకుంటున్నారో ఇలా దాన్ని బేస్ చేసుకుని మాత్రమే తీసుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి స్టోరేజ్ ఎంత, ఎస్ఎస్డియా, హెచ్డిడియా, ఏ ప్రాసెసర్, i3, i5, i7 ఇలా AMD, ఇంటెల్ ప్రాసెసర్లో ఉంటాయి. ఇందులో వేరువేరు జనరేషన్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ 11, 12, 13 ఇలా వేరువేరు జనరేషన్స్ ఉంటాయి. ప్రాసెసర్లో మాత్రం ఇంటెల్ కోర్ ప్రాసెసర్ మాత్రమే తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. AMDతో వచ్చే ప్రాసెసర్ హీట్ అనేది త్వరగా అవుతుంది. అయితే ఈ జనరేషన్ లో 12, 13 జనరేషన్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే జనరేషన్ మారుతున్న కొద్దీ ల్యాప్టాప్ స్పీడ్ కూడా పెరుగుతుంది. అయితే మినిమం i5 ప్రాసెసర్ తో ఉండేటట్టు చూసుకోండి. i3 అయితే కొన్ని ల్యాగ్స్ అనేవి ఫేస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ లో 12,450H అని, HX అని, తర్వాత P అని, U అని అలా ఉంటాయి. U అనేది నార్మల్ యూజెస్ కి సరిపోతుంది. P అనేది కొంచెం U కన్నా బెటర్ గా ఉంటుంది. H అయితే ఇంకా చెప్పక్కర్లేదు, వీడియో ఎడిటింగ్ గానీ గేమింగ్ గానీ చేసుకోవచ్చు. HX అనేది H కన్నా పవర్ఫుల్. సో ఇలా అన్ని బేస్ చేసి టాప్ 5 బెస్ట్ ల్యాప్టాప్స్ ఎంచుకోవడం జరిగింది. అయితే ఇందులో అన్ని i5 మోడల్ చెప్పుకుందాం. టాప్ 5 బెస్ట్ ల్యాప్టాప్స్ లో మొదటిది HP Victus. ఈ HP Victus ల్యాప్టాప్ అనేది 12th జనరేషన్, 13th జనరేషన్ ఇలా వేరువేరు జనరేషన్లు కలిగి ఉంటాయి. i5, i7 ఇలా వేరువేరు ప్రాసెసర్లు కలిగి ఉంటాయి. 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. దీని యొక్క స్క్రీన్ సైజ్ అనేది 39.6 సెంటీమీటర్స్. దీని యొక్క హార్డ్ డిస్క్ సైజ్ అనేది 512GB SSD HDD. దీని యొక్క ర్యామ్ అనేది 8GB, 16GB కలిగి ఉంటాయి. ఈ ల్యాప్టాప్స్ అనేవి గేమింగ్ అండ్ ఎడిటింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. 15.6 FHD డిస్ప్లే, 144 రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 720p HD కెమెరా, MS ఆఫీస్ ని సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ అనేది 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 1 year వారంటీ కలిగి ఉంటుంది. మీరు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పెట్టగలమంటే HP Victus బెస్ట్ ఆప్షన్ అని చెప్పగలను. నెక్స్ట్ లెనోవో కంపెనీ నుంచి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్. ఈ లెనోవో అనేది వేర్వేరు జనరేషన్స్, వేర్వేరు ప్రాసెసర్లు కలిగి ఉంటుంది. ఇందులో కూడా 8GB ర్యామ్, 16GB ర్యామ్, 512GB SSD HDD కలిగి ఉంటుంది. దీని యొక్క స్క్రీన్ సైజ్ అనేది 14 inches డిస్ప్లే, 14 FHD విండో, గేమ్ పాస్ అనేవి కలిగి ఉంటాయి. ఇది పైన చెప్పినట్టు డైలీ యూజ్ కి యూజ్ చేయొచ్చు. దీని యొక్క ప్రైస్ అనేది 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 1 year వారంటీ మాత్రమే కలిగి ఉంటుంది. నెక్స్ట్ డెల్ కంపెనీ నుంచి డెల్ ఇన్స్పిరైన్. ఈ డెల్ కంపెనీ అనేది వేర్వేరు జనరేషన్స్, వేర్వేరు ప్రాసెసర్ తో కలిగి ఉంటుంది. ఇది 8GB, 16GB ర్యామ్, 512GB SSD HDD కలిగి ఉంటుంది. దీని యొక్క స్క్రీన్ సైజ్ అనేది 15.6 inches, విండో 11, MS ఆఫీస్ ని సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క కెమెరా క్వాలిటీ అనేది 720p. దీని యొక్క ఛార్జింగ్ అనేది 7 hours బ్యాటరీ లైఫ్, 128Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ డెల్ కంపెనీ అనేది ఇండియా నెంబర్ 1 కంపెనీ అని చెప్పవచ్చు. అలాగే 1 year వారంటీ కలిగి ఉంటుంది. దీని యొక్క ప్రైస్ అనేది 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ACER కంపెనీ నుంచి ACER యాస్పైర్ లైట్. ఈ ACER కంపెనీ కూడా వేర్వేరు జనరేషన్స్, వేర్వేరు ప్రాసెసర్లు కలిగి ఉంటాయి. దీని యొక్క డిస్ప్లే సైజ్ అనేది 15.6 inches. అలాగే దీని యొక్క ర్యామ్ అనేది 8GB, 16GB ర్యామ్స్, 512GB SSD HDD కలిగి ఉంటుంది. అయితే ఇది డైలీ యూజ్ కి బాగుంటుంది. అలాగే 1 year వారంటీ కూడా కలిగి ఉంటుంది. దీని యొక్క ప్రైస్ అనేది 45,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ASUS కంపెనీ నుంచి ASUS VivoBook. ఈ ASUS కూడా వేర్వేరు జనరేషన్స్, వేర్వేరు ప్రాసెసర్లు కలిగి ఉంటాయి. అలాగే దీని యొక్క డిస్ప్లే సైజ్ అనేది 15.6 inches FHD డిస్ప్లే, 8, 16GB ర్యామ్స్, 512GB SSD, HDD కలిగి ఉంటుంది. విండో 11 సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క ప్రైస్ అనేది 40,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 1 year వారంటీ మాత్రమే కలిగి
కలిగి ఉంటుంది. అలాగే ఇది డైలీ యూజ్కి చేయడానికి బెటర్. ఓకే ఫ్రెండ్స్, పైన చెప్పిన టాప్ 5 బెస్ట్ ల్యాప్టాప్స్లో ఏదో ఒకటి ఎంచుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.